రాష్ట్రంలో కాంగ్రెస్ బీజేపీ పార్టీల చీకటి స్నేహం కొనసాగుతుందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆరోపించారు. కాళేశ్వరం విషయంలో ఆగమేఘాలపై స్పందించిన కేంద్రం ఎస్ఎల్బీసీ ఘటనపై మౌనం వహించడమే ఇందుకు నిదర్శనమన్నారు. ఎస్ఎల్బీసీ లాంటి విఫల ప్రాజెక్టును చేపట్టి కాంగ్రెస్ ప్రభుత్వం 8 మంది ప్రాణాలను బలికి తీసుకుందని మండిపడ్డారు. ఇప్పుడు సహాయక చర్యలు నిలిపివేసి చేతులెత్తేసిందని ఆయన విమర్శించారు. టీబీఎం డిజైన్కు 3 ఏళ్లు పడుతుందని, 2 ఏళ్లలోనే ప్రాజెక్టును ఎలా పూర్తి చేస్తారని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ప్రశ్నించారు. ఇప్పటికైనా మాటలు కట్టిపెట్టి ఇచ్చిన వాగ్దానాలపై దృష్టి పెట్టాలని ఆయన హితవు పలికారు. ఒక అద్భుతమైనటువంటి కాళేశ్వరం ప్రాజెక్టును కట్టి 3 ఏళ్ల లోపల 38 లక్షల ఎకరాలకు, సుమారు 40 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చేటువంటి ప్రాజెక్టును వేగవంతంగా పూర్తి చేసి ఫలితం ప్రజలకు ఇస్తే ఎక్కడ లేని ఏడుపు ఏడుస్తున్నారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు. మరి ఈరోజు ఒట్టెం పంప్ హౌస్ మునిగిపోయినా, సుంకిశాల గోడ పడిపోయినా, ఇంకో ప్రమాదం జరిగినా కేంద్ర ప్రభుత్వం ఎన్నడూ కూడా స్పందించదు. ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా ఎప్పుడు స్పందించరు. ఏ రకమైన కమిషన్లు వేయరు. ఏం ల్యాబ్స్ జరిగింది, ఏం లోపం జరిగింది అనేటువంటిది ఏం చేయరు. ఇలా ఎస్ఎల్బీసీలో కూడా ఈ లోపం జరిగితే ఏం జరిగిందని కమిషన్ ఎందుకు వేయలే? కమిషన్ ఎందుకు డిమాండ్ చేయలే? బీజేపీ ఎంపీలు కానీ బీజేపీ కేంద్ర మంత్రులు కానీ ఎందుకు డిమాండ్ చేయలే? చేయరు. అంటే కాంగ్రెస్కు కొద్దిగంత నొప్పి అయితే వీళ్ళు బాధపడతారు, వాళ్ళకు ముళ్ళు పుచ్చుకుంటే వీళ్ళు బాధపడతారు. ఢిల్లీలోనేమో కాంగ్రెస్ బీజేపీలు బద్ధశత్రువులు, కానీ తెలంగాణ రాష్ట్రంలో మాత్రం కాంగ్రెస్ బీజేపీ కలిసే ప్రయాణం చేస్తున్నాయని చెప్పడానికి 100 ఉదాహరణలు ఇవ్వచ్చు. కొత్తగా ఇవ్వాల్సింది కాదు, 100 ఉదాహరణలు ఇవ్వచ్చు. మన కళ్ళ ముందు ఉన్నాయి. మరి కాళేశ్వరం మీద చూపినటువంటి అత్యుత్సాహము ఎస్ఎల్బీసీ మీద ఎందుకు చూపేయలేదు? ఒక్కనాడు కూడా ఎందుకు మాట్లాడలేదు? ఇక్కడ విఫలమైన ప్రాజెక్టులు కానీ, నీట మునిగిన ప్రాజెక్టుల మీద కానీ ఎందుకు మాట్లాడలేదు? మాట్లాడకపోగా మొన్న మధ్యలో ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి పర్యటనకు పోయినటువంటి బీజేపీ సంబంధించినటువంటి ఒక మంత్రి, మన రాష్ట్రానికి సంబంధించినటువంటి మంత్రి ఒక ఆయన ఇక్కడ పోయి ఏం మెప్పు కోసమో, మరి ఏం సంబరమో, ఏం సంతోషమైందో ఆయనకు అట్లా మాట్లాడితే మనకు అర్థం కాదు. కానీ తెలంగాణ కంటే 10 రెట్లు ఎక్కువ నిధుల వరదను ఆంధ్ర ప్రాంతానికి పంపించిన ఘనత మా పార్టీది, మా కేంద్రాన్ని అని చెప్పి తనకు తాను భుజాలు సపరించుకున్నాడు. ఎవరిని పొగుడుతున్నావు లేకుంటే ఎవరిని అవమానిస్తున్నావు నాకు అర్థం కాదు.